వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను మీ రాణి. ఒకవైపు గాజాలో హమాస్ కొత్త సైనిక చీఫ్ మొహమ్మద్ ఓడేను వారం తిరగకుండానే మట్టుబెట్టి ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బ కొట్టగా, మరోవైపు లెబనాన్ పై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ భీకర దాడుల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ రేకెత్తుతోంది. అమెరికా అంతర్గత మద్దతుతో శత్రువులను సమూలంగా తుడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం దూసుకుపోతుండటంతో పశ్చిమాసియా అంతటా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పశ్చిమాసియా రణరంగంలో శాంతి చర్చలు పూర్తిగా అటకెక్కడంతో యుద్ధ జ్వాలలు మళ్లీ ఉగ్రరూపం దాల్చాయి. ఇరుపక్షాలు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాలను తుంగలో తొక్కడంతో అక్కడ పరిస్థితి మరింత భీకరంగా మారింది. శాంతిని ఆశిస్తే భస్మాసుర హస్తంలా మారిన ఈ వ్యవహారంలో ఎటు చూసినా రక్తపాతమే కనిపిస్తోంది. ఒకవైపు గాజాలో హమాస్ అగ్రనాయకత్వాన్ని సమూలంగా తుడిచిపెడుతూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చారిత్రాత్మక విజయం సాధించింది. మరోవైపు లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దళం క్షిపణుల వర్షం కురిపించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘోర దాడుల కారణంగా ఒక్కరోజే 30 మందికి పైగా అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. యావత్ పశ్చిమాసియా అంతటా ఇప్పుడు హైటెన్షన్ వాతావరణం అలుముకుంది. కుక్కతోక వంకర అన్నట్లుగా ఎంత ప్రశ్నించినా అక్కడ కాల్పులు విరమణ సాధ్యం కావడం లేదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సంయుక్తంగా అత్యంత రహస్య ఆదేశాలు జారీ చేశారు. శత్రువును నామరూపాలు లేకుండా చేయాలనే పట్టుదలతో ఐడిఎఫ్ గాజాలో ఒక భారీ వేటను విజయవంతం చేసింది. గతంలో జరిగిన ఘోర మారణకాండకు అత్యంత కీలక సూత్రధారిణి ఇజ్రాయెల్ సైన్యం ఎట్టకేలకు మట్టుబెట్టింది. హమాస్ గూఢాచార విభాగం మాజీ అధిపతి అయిన మొహమ్మద్ ఓడేను ఐడిఎఫ్ బలగాలు విజయవంతంగా అంతం చేశాయి. 6 నెలలు సాము చేసిన మూలకున్న ముసలమ్మను కొట్టడానికే అన్న చందంగా కాకుండా బాధ్యతలు చేపట్టిన వారికే అతన్ని లేపేయడం విశేషం. ఇటీవలే మరణించిన ఎజ్జెడిన్ అల్ హదాద్ స్థానంలో అతడు హమాస్ సైనిక విభాగానికి కొత్త చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. పదవి చేపట్టిన కొద్ది రోజులకే ఇజ్రాయెల్ ఇతడిని అంతం చేయడం హమాస్కు కోలుకోలేని దెబ్బగా మారింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఈ భారీ విజయాన్ని అధికారికంగా ధృవీకరించింది. తమ పౌరులను, సైనికులను చంపిన శత్రువులను అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని నెతన్యాహు హెచ్చరించారు. అక్టోబర్ మారణకాండకు కారణమైన ప్రతి ఒక్కరిని వేటాడి చంపుతామని ఆయన స్పష్టం చేశారు. హమాస్ కొత్త సైనిక చీఫ్ మొహమ్మద్ ఓడే అంతం కేవలం ఒక ఆరంభం మాత్రమేనని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇజ్రాయెల్ శత్రు సంహార యాత్ర ముందు హమాస్ సేనలు ఇప్పుడు గుండెలు పగిలి విలవిల్లాడుతున్నాయి. మరోవైపు హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ లెబనాన్ పై దాడులు ఆగలేదు. ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్ పై తన దాడులను మునుపెన్నడూ లేనంతగా తీవ్రం చేయడం కలకలం రేపుతుంది. ఇంట్లో ఈగలకు పోరు, బయట శత్రువులతో పోరు అన్నట్లుగా ఇజ్రాయెల్ అన్ని వైపులా దాడులు విస్తరిస్తోంది. భూతల దాడులను విస్తృతం చేయడంతో పాటు వైమానిక దాడులతో లెబనాన్ ను ఇజ్రాయెల్ వణికించేస్తుంది. టైర్ జిల్లాల్లోని బుర్జ్ రహల్, కవథరియాత్, అల్ రుజ్ పట్టణాలపై ఫైటర్ జెట్లు బాంబుల వర్షం కురిపించాయి. మధ్యయౌన్ జిల్లాల్లోని అస్సవానా, కబ్రికా ప్రాంతాలు కూడా ఈ భారీ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతర్జాతీయ మీడియా అల్ జజీరా నివేదికల ప్రకారం అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా శ్రేణులు ఇజ్రాయెల్ ట్యాంకులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. జావార్త్ అల్ షర్కియా పట్టణంలోకి దూసుకెళ్తున్న శత్రు బలగాలను ఆపేందుకు హిజ్బుల్లా పోరాడుతోంది. కానీ అత్యాధునిక ఆయుధాలు కలిగిన ఇజ్రాయెల్ సైన్యం ముందు వారి పప్పులు ఉడికేలా కనిపించడం లేదు. ఈ ఘోర యుద్ధం కారణంగా అమాయక ప్రజలు, చిన్నపిల్లలు బలి కావడం అత్యంత విచారకరం. చెట్టు ముదిరితే వంగుతుంది కానీ విరిగితే ఏం లాభం అన్నట్లుగా ఈ దాడుల్లో 4 అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మృతుల్లో 3 మహిళలు కూడా ఉన్నారు. కేవలం టైర్ సమీపంలోని బుర్జ్ అల్ షమాలి ప్రాంతంలోనే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి నుంచి జరిగిన దాడుల్లో 40 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాంబుల మోతతో నివాస ప్రాంతాలు ధ్వంసమై శ్మశాన వాటికలను తలపిస్తున్నాయి. కన్నవారిని కోల్పోయిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలతో లెబనాన్ వీధులు మారుమోగుతున్నాయి. లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే అన్నట్లుగా ఉగ్రవాదుల ఏరివేత పేరుతో సామాన్యులను బలి చేయడం అన్యాయం. యుద్ధం తెచ్చిన ఈ వినాశనం వల్ల వేలాది మంది ప్రజలు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రపంచ దేశాలు ఎంత మొత్తుకుంటున్నా ఇజ్రాయెల్ మాత్రం తన దాడులను ఏమాత్రం ఆపడం లేదు. హిజ్బుల్లాను పూర్తిగా అణిచివేయడానికి ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలకు అమెరికా కూడా అంతర్గతంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్లుగా వాషింగ్టన్ పెద్దన్న ఇజ్రాయెల్ దాడులకు వత్తాసు పలుకుతుంది. సరిహద్దుల్లో డ్రోన్ దాడులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇజ్రాయెల్ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రధాని నెతన్యాహు తన సైన్యానికి శత్రువులను పూర్తిగా తుడిచిపెట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇటీవలి వారాల్లోనే తమ సైన్యం వందలాది మంది హిజ్బుల్లా ఉగ్రవాదులను హతమార్చిందని ఆయన ప్రకటించారు. తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, శత్రువు అంతమయ్యేదాకా ఈ పోరు సాగుతుందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని వీడియో ప్రకటనతో పశ్చిమాసియాలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయాందోళనలు నెలకొన్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి ఇది దారి తీస్తుందేమోనని అంతర్జాతీయ సమాజం ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతుంది. శత్రువుల గుండెల్లో నిద్రపోతూ ఇజ్రాయెల్ సాగిస్తున్న ఈ దండయాత్ర ఎటువైపు దారి తీస్తుందో కాలమే నిర్ణయించాలి. ఈ భీకర యుద్ధానికి త్వరలోనే ముగింపు పడకపోతే పశ్చిమాసియా పూర్తిగా బూడిద కుప్పగా మారడం ఖాయం. పశ్చిమాసియా రణరంగంలో ఇజ్రాయెల్ శత్రు సంహార యాత్ర ఎటువైపు దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి. హమాస్ అగ్రనాయకత్వాన్ని తుడిచిపెడుతూ లెబనాన్ను వణికిస్తున్న ఇజ్రాయెల్ శత్రువుల అంతమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. అమెరికా అండతో ప్రధాని నెతన్యాహు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో ఈ ప్రాంతంలో శాంతి అనేది అగమ్యగోచరంగా మారింది. ఈ భీకర యుద్ధానికి త్వరలోనే ముగింపు పడకపోతే పశ్చిమాసియా మరింత వినాశనంలోకి కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తుంది.